హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ గుత్తి దొండకాయ కూర. మన ఫంక్షన్లో పెడతారు కదండి వంకాయ కూర, అదే స్టైల్లో దొండకాయ కూర. దీనికోసం దొండకాయలు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. మనం గుత్తి వంకాయ కూరకి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కూడా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ వీడియోలో చూపించినట్టు ఇంకో రకంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ 3/4 కట్ చేసి రివర్స్లో మళ్ళీ 3/4 కట్ చేయాలి. అన్ని దొండకాయల్ని ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టు. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఒక కడాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూను వేరుశనగ పలుకులు, ఒక 4-5 కొబ్బరి ముక్కలు, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 యాలకులు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 4-5 జీడిపప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలాలన్నీ చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలు వేసి వేపుకోండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ వేపుకోండి. అప్పుడే దొండకాయలు ఈవెన్గా వేగుతాయి. దొండకాయలు వేగే లోపల మనం ముందుగా వేపు పక్కన పెట్టుకున్న మసాలాని పేస్ట్ చేసుకుందాం. మసాలాని పేస్ట్ చేసుకున్నప్పుడే కొంచెం చింతపండు వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. దొండకాయలు వేగిపోయినట్టే తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈనలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి, తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్మెల్ పోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకోండి. టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని మసాలాలన్నీ బాగా వేగనివ్వండి. మసాలాలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, పలుచగా ఉంటే బాగోదు. మూత పెట్టుకొని ఇలా ఒక ఉడికి వచ్చిన తర్వాత వేపు పక్కన పెట్టుకొని దొండకాయలు వేసుకోండి. మూత పెట్టుకొని దొండకాయని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా దొండకాయలు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన దొండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.